హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీకు తమ్నైల్ చూసుంటే అర్థమైంటుంది. సో మేమైతే చికెన్ చేయాలనుకుంటున్నాము. సో అది కూడా ఒకసారి మట్టి పాత్రలో అయితే చేసి చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ అని అయితే అనుకున్నాము. సో అందుకని చెప్పి 1 kg చికెన్ అయితే తెచ్చుకున్నాము. ఇంకా కట్టెలపై కూడా రెడీగా ఉంది. సో ఫస్ట్ అయితే ఒక మట్టి పాత్ర అయితే పెట్టేసి హీట్ చేస్తున్నాము. సో ఆ తర్వాత అయితే కొంచెం ఆయిల్ వేసేస్తున్నాము. మా అమ్మ వాళ్ళు ఎప్పుడు అంటూ ఉంటారు, సో మేమైతే కట్టెల పొయ్యి పైన చేసుకొని తినేవాళ్ళం, చాలా టేస్ట్గా ఉంటుంది అనేవాళ్ళు. సో మేము కూడా అందుకే ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుంది చికెన్ అనేసి చేస్తున్నాము. సో ఇంకా మా చెట్లో కరివేపాకు ఉంటే సో అది కూడా కొంచెం తెచ్చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే కరివేపాకు కొంచెము, ఆ తర్వాత మనము ఇంట్లో చేసుకునే వడుము ఉంటుంది, సో అది కూడా అయితే కొంచెం వేసేసాము. ఇంకా పసుపు కారం కూడా సో దీంట్లోనే వేసేస్తున్నాము. సో ఇది మా అన్నయ్య స్టైల్ ఆఫ్ చికెన్ అండి. సో మేము చేసేది డిఫరెంట్ చేస్తాం, సో మా అన్నయ్య అయితే వేరే డిఫరెంట్గా చేస్తాడు. సరే ఈ రోజు అయితే మా అన్నయ్య స్టైల్లో అయితే చికెన్ కర్రీ చేస్తున్నాడు. లాస్ట్ వీడియోలో మీరు చూసినట్లయితే చికెన్ బిర్యానీ కూడా చేసాము. సో ఇక్కడే ఇదే ప్లేస్లో చేసాము, సో కట్టెల పొయ్యి పైన. సో ఇప్పుడైతే మళ్ళీ చికెన్ కర్రీ చేసుకుందాం అని చెప్పి చికెన్ కర్రీ కూడా స్టార్ట్ చేసాము. ఆల్రెడీ మేము చికెన్ బిర్యానీ కూడా చేసాము. సో అది కూడా మా అన్నయ్య సజెస్ట్ చేస్తూ ఉంటే సో మా వదిన చేసింది. సో ఇక్కడైతే మా అన్నయ్య డైరెక్ట్గా చికెన్ కర్రీ అయితే చేస్తున్నాడు. సో మీరు కానీ ఆ వీడియో చూడనట్లయితే ఒకసారి వెళ్ళి చూడండి. సో అది కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. అదైతే వర్షం పడుతూ సో అప్పుడైతే చేసాము, బాగుంది, టేస్టీగా అయితే ఉంది చికెన్ బిర్యానీ. అందుకని చెప్పి సో చికెన్ కూడా చేద్దాము అని అయితే మేము చికెన్ చేస్తున్నాము. సో ఇక్కడ కొంచెము సాల్ట్ అయితే వేసుకోండి. సో సాల్ట్ బదులు రాళ్ళు ఉప్పు వాడితే చాలా మంచిది. అందుకని చెప్పి మేము మోస్ట్లీ ఇంట్లో రాళ్ళు ఉప్పే వాడతాము. తర్వాత కొంచెం వాటర్ వేసేసి ఆ తర్వాత ఒక 15 minutes అయితే చాలు, బాగా ఉడికిపోతుంది. మీరు కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ నా వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి మీకు. సో ఈ లోపు అయితే మేము మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాము. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇక్కడ రెడీ అవుతుంది. ఏ వంటలైనా కూడా సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. ఇది మా స్టైల్ ఆఫ్ చికెన్ కర్రీ, మెయిన్గా చెప్పాలంటే మా అన్న స్టైల్ ఆఫ్ చికెన్ కర్రీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఆ తర్వాత ఒక ఆనియన్, ఒక చిన్న సైజు టమాటా అయితే కట్ చేసేసుకుంటున్నాము. సో దీన్ని అయితే మళ్ళీ ఇక్కడ చికెన్ ఆల్రెడీ ఉడుకుతూ ఉంది, సో దాంట్లో అయితే వేసేసేయాలి. ఇది కొంచెం లేట్ ప్రాసెస్ అయినా సో టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఒకసారి మీరు ఇలా కూడా ట్రై చేసి చూడండి, చికెన్ చాలా బాగుంటుంది కర్రీ అయితే. సో ఇక్కడైతే మధ్యలో అక్కడ కుక్క కూడా వస్తుంది, దానికైతే స్మెల్ వచ్చినట్లుంది. సో అందుకని చెప్పి చికెన్ స్మెల్కి అది కూడా వచ్చేస్తుంది మేము ఇక్కడ చేస్తూ ఉంటే. సో ఇలా అయితే ఉడికిపోయింది. సో దించేసుకుంటున్నాము. సో మళ్ళీ మేము ఇక్కడ తిరగబాత పెట్టేసుకుంటాము. మనలో మనమాట కానీ యాక్చువల్లీ స్లో లైఫ్ అనేది చాలా బాగుండేదేమో పాత రోజుల్లో, ఎందుకంటే స్ట్రెస్ కూడా ఉండదు. సో ఇప్పుడు అన్ని ఫాస్ట్ లైఫ్, సో అన్ని హడావిడిగా అయిపోతున్నాయి. సో అప్పుడైతే హ్యాపీగా కూర్చొని ఓపిక్గా చేసుకొని తినేసి అలా పని చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇలా పని చేయడానికి కూడా కష్టమైపోయే రోజులు అయితే వచ్చేసాయి. స్లో లైఫ్ మళ్ళీ వస్తే బాగుండు. ఐటీ సాఫ్ట్వేర్స్ ఇవి రావడం వల్ల ఎప్పుడు కూర్చొని ఫాస్ట్గా వెళ్ళిపోతుంది లైఫ్. బట్ మళ్ళీ స్లో లైఫ్ ఎప్పుడు వస్తుందో ఏంటో మరి. సో ఇక్కడైతే ఫైనల్గా మళ్ళీ ఆయిల్ అయితే వేసేసుకొని సో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా తర్వాత చికెన్ అయితే ఉడికింది కదండి, సో అది కూడా వేసేసి తిరగబాత పెట్టేసి ఇంకా కారం వేసేయడమే. అంతే అండి, చికెన్ కర్రీ అయిపోయింది. ఇంకా టేస్ట్ చేసి ఎలా ఉందో అయితే సో ఫైనల్గా అయితే చూద్దాము. సో చికెన్ కర్రీ ఈజ్ రెడీ. ఇంకా తినడమే ఆలస్యము. సో త్వరగా వేడిగా దించేస్తే రెడీగా వెయిట్ చేస్తూ ఉన్నాము ఎలా ఉంది ఏంటి టేస్ట్ అని. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా. సో లాస్ట్లో అయితే ఇంకా లాస్ట్ టచ్ అండి. సో అలా కొత్తిమీర వేసేసి సో కాసేపు అలాగ ఒక 2 minutes మూత పెట్టేసామంటే ఆ ఫ్లేవర్ మొత్తం కూడా సో ఆ చికెన్కి పట్టేస్తుంది. సో అప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. సో మీకు అన్ని నచ్చినట్లయితే. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్.